హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి లైస్ప్రింగ్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ శైలజ ఫ్రమ్ లైస్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్. హాయ్ శ్రావణి. హాయ్ మ్యామ్. కంగ్రాట్స్ మా. థ్యాంక్ యూ మ్యామ్. Shravani, she's a CNM and in charge sister. Very happy to introduce her, and I am getting introduced to her through this YouTube channel. I congratulate her to continue to do some more very good videos and keep going. థ్యాంక్ యూ మ్యామ్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారం వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్. సో ప్రతి 8 నిమిషాలకు ఒకరు ఇండియన్ ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. అండ్ దిస్ ఇస్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం ఆర్ గర్భసంచి మూతి అంటాం అన్నమాట. సో దీనికి వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. మేడం, సర్వైకల్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ ఆడవాళ్ళకి ఏజ్ 25 to 65 ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది మేడం? సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక వైరస్ వల్ల అంటే హెచ్పివి అనే ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. ఇది నార్మల్గా మన స్కిన్, మన జెనిటల్ సర్ఫేసెస్ కి ఇన్ఫెక్ట్ అయ్యి దాని వల్ల క్యాన్సర్ వస్తుంది. సో హెచ్పివి అనేది ఒక వైరస్ మాత్రమే. సో ఈ వైరస్ మన స్కిన్ ని ఇన్వేట్ చేసి దాని నుంచి క్యాన్సర్ వస్తుంది. సో ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, ఇట్ కెన్ ఆల్సో కాజ్ యానల్ క్యాన్సర్, ఓరోఫారింజల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్. సో ఎక్కువ క్యాన్సర్స్ అన్నీ వస్తాయి, కానీ మోస్ట్ కామన్ అండ్ 9-10% ప్రూవ్డ్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్. మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్, మోస్ట్ కామన్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. వీళ్ళకి ఫౌల్ స్మెల్లింగ్ వైట్ డిశ్చార్జ్, ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ రావడము, అది మోస్ట్ కామన్ సిమ్టమ్. అండ్ సెకండ్ సిమ్టమ్ ఈజ్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్కి మధ్యలో కొంచెం బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్ అవ్వడము, ఇది ఒక సెకండ్ సిమ్టమ్ కూడా అనొచ్చు. అండ్ ఇంకొక సిమ్టమ్ ఏంటి అంటే కలిసిన తర్వాత అంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత there is a chance of post coital bleeding అంటే కలయిక తర్వాత బ్లీడింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ది లక్షణం. అండ్ రాను లైక్ క్యాన్సర్ ముదిరే కొద్దీ ఈ డిశ్చార్జ్ అనేది బ్లాక్ డిశ్చార్జ్, బ్రౌన్ డిశ్చార్జ్ అండ్ స్మెల్ ఎక్కువగా ఉండడము, చాలా పురులంట్ స్మెల్ రావడము, ఇలా సిమ్టమ్ కూడా ఉంటుంది. మేడం, ఈ హెచ్పివి వైరస్ అనేది ఎలా వస్తుంది? సో హెచ్పివి వైరస్ అనేది ఎలా వస్తుంది అని చెప్పడానికన్నా ముందు ఫస్ట్ వాట్ ఇస్ హెచ్పివి వైరస్ చూద్దాం. హెచ్పివి వైరస్ చాలా రకాలు అంటే ఆల్మోస్ట్ 100 టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉన్నాయి. సో అందులో ఆల్మోస్ట్ 40% నోన్ టు కాజ్ సర్వైకల్ క్యాన్సర్. సో అందులో కొన్ని హై రిస్క్ హెచ్పివి అండ్ లో రిస్క్ హెచ్పివి అని ఉంటుంది. అండ్ హై రిస్క్ అనేది నంబర్ లైక్ 16, 18 మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ హై రిస్క్ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. మిగతా వైరస్ లైక్ 16, 11, 30, 32, 33 అట్లాంటివి కూడా ఉన్నాయి వైరసెస్. బట్ ఇవి ఎక్కువగా వార్డ్స్ కానీ జెనిటల్ వార్డ్స్ అంటాము ఆర్ అదర్ క్యాన్సర్స్ లైక్ యానల్ క్యాన్సర్ వాటికి రిలేటెడ్. మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మేడం? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి వస్తుంది. ఏ ఏజ్ అనే కంటే ముందు ఫస్ట్ విల్ డిస్కస్ వాట్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్, ఎవరికి ఎక్కువగా వస్తుంది అనడం. ఎలాగంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడము, అండ్ ఎక్కువ సంవత్సరాలు సెక్షువల్గా యాక్టివ్గా ఉండడము, ఆర్ మోర్ ద సెక్షువల్ యాక్టివిటీ అండ్ మోర్ ద సెక్షువల్ లైఫ్ దర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ HPV infection. So more the HPV infection and there is a more risk of cervical cancer later on. మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి? ఏ టెస్టులు చేయించుకోవాలి? సో సర్వైకల్ క్యాన్సర్ కి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి. ద మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ రొటీన్లీ ఫాలోడ్ ఈజ్ పాప్స్మియర్. సో పాప్స్మియర్ వన్స్ ఫిమేల్ ఈ సెక్షువల్లీ యాక్టివ్ ఆర్ అట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది చాలా సింపుల్ ఓపీడీ ప్రొసీజర్, ఒక 5 మినిట్స్లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది. ఈ టెస్ట్ చేసి లోపల సర్విక్స్లో ఇక్కడ సర్విక్స్కి టెస్ట్ చేస్తాము. సో దీని నుంచి కొన్ని సెల్స్ తీసి మనం టెస్ట్కి పంపిస్తాం. సో ఆ టెస్ట్ రిపోర్ట్ 7 డేస్కి వస్తుంది. ఆ రిపోర్ట్ చూశాక సో వీళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, సో ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి తెలుస్తుంది. అది వన్ ఆఫ్ ది టెస్ట్ ఇస్ పాప్స్మియర్. సెకండ్ టెస్ట్ ఏంటి అంటే విజువల్లీ ఇన్స్పెక్షన్. సో మనం సర్విక్స్ని విజువల్గా ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవడానికి. అండ్ ద థర్డ్ టెస్ట్ ఈజ్ హెచ్పివి టెస్టింగ్ అంటే ఆ వైరస్ మనకి ఉందా లేదా అనేది ఇది ఇంకొక టెస్ట్, హెచ్పివి టెస్టింగ్ అంటాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాప్స్మియర్తో పాటు హెచ్పివి టెస్టింగ్ చేస్తే ఎవ్రీ 5 ఇయర్స్కి చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ పాప్స్మియర్ చేసుకుంటే ఎవ్రీ 3 ఇయర్స్కి. సో ఆడవాళ్ళు 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ దాకా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవడం చాలా చాలా మంచిది.
మేడం, ఇలాంటి సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ రెగ్యులర్గా మనం గైనకాలజిస్ట్తో చెకప్ చేయించుకోవాలి. 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. అండ్ ఇది రాకుండా ఉండడానికి మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, చాలా అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇది మనం అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి అందరికీ కూడా. అవేర్నెస్ లేకనే వ్యాక్సిన్ స్ప్రెడ్ చాలా ఉంది. సో ఆ వ్యాక్సిన్ ఏంటి అంటే వీ హ్యావ్ 3 types ఆఫ్ వ్యాక్సిన్: సర్వరిక్స్ వ్యాక్సిన్, గార్డాసిల్ వ్యాక్సిన్ అండ్ గార్డాసిల్ 9 వ్యాక్సిన్స్. సో సర్వరిక్స్ వ్యాక్సిన్ అనేది హెచ్పివి వ్యాక్సిన్ 16-18కి అగెయిన్స్ట్గా తయారు చేసిన వ్యాక్సిన్. ఇది 2 schedules ప్రకారం తీసుకోవచ్చు, 0 and 6. అంటే ఫస్ట్ డోస్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ 6 నెలల గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ తీసుకోవాలి. గార్డాసిల్ అనేది ఇంకో వ్యాక్సిన్. ఇది 16, 18, 6 and 11కి అగెయిన్స్ట్గా తయారు చేసిన వ్యాక్సిన్. అంటే ఈ 4 రకాల హెచ్పివి వ్యాక్సిన్స్కి అగెయిన్స్ట్గా తయారు చేస్తారు ఈ వ్యాక్సిన్ని. ఇది కూడా 2 doses, 0 and 6. ఎవరికి ఇవ్వాలి అంటే అమ్మాయిలు 9 to 14 years అమ్మాయిలకి 2 doses, అంటే 0 and 6. అంటే ఫస్ట్ మంత్ 6 months గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్. ఇది 9 to 14 years పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వచ్చు. అండ్ ఇంకో వ్యాక్సిన్ ఏంటంటే గార్డాసిల్ 9. ఇది ఆల్మోస్ట్ 9 types ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్స్కి అగెయిన్స్ట్గా తయారు చేసిన వ్యాక్సిన్. ఇది కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్, ఆల్మోస్ట్ 9,000 to 10,000 వ్యాక్సిన్ ఇది. కానీ ఇది అందరికీ ఇవ్వచ్చు, ఈవెన్ బాయ్స్ కూడా. అంటే 9 to 14 గర్ల్స్కి, 9 to 14 బాయ్స్ కూడా ఇవ్వచ్చు. సో మీరు అనుకోవచ్చు బాయ్స్కి ఎందుకు అని. సో బాయ్స్కి సర్విక్స్ లేకపోయినా కానీ వాళ్ళకి పెన్నల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ వైరస్ వల్ల. సో వీ హ్యావ్ టు గివ్ ఫర్ ఈవెన్ బాయ్స్ ఆల్సో. 9 to 14 years బాయ్స్కి కూడా గార్డాసిల్ 9 ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు సర్వారిక్స్ అండ్ గార్డాసిల్, ఇది 9 to 14 years గర్ల్స్కి 0 and 6లో ఇవ్వాలి. అండ్ 25 to 45 years వరకు కూడా. సో ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ ఏంటి అంటే ఓన్లీ నాట్ లైక్ 16 to 25, అప్ టు 45 years ఏజ్ వాళ్ళకి కూడా సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళకి దే కెన్ గో విత్ 3 doses. సో 0, 1 and 6, 0, 1 and 6 షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ 3,000 to 4,000 కాస్ట్లో ఉంటుంది. అండ్ రీసెంట్లీ మన బడ్జెట్ మీటింగ్లో కూడా దే హ్యావ్ అనౌన్స్ దట్ దే యాడ్ దిస్ వ్యాక్సిన్ ఇన్ టు ద మన వ్యాక్సినేషన్ షెడ్యూల్. అంటే అమ్మాయిలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇద్దామనేసి ప్రాసెస్ జరుగుతుంది. మేడం, ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ని ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్. సో అంటే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న కానంత వరకు, అంటే 9 to 14 years పిల్లలకి 99% శాతం రాకుండా ఈ వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తారు. కానీ వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, అంటే అమ్మాయిలు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారనుకోండి, దాని వ్యాక్సినేషన్ ప్రివెన్షన్ అనేది 90%కి తగ్గుతుంది. సో బెస్ట్ ఆప్షన్ 9 to 14 years పిల్లలకి ఇవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ బిఫోర్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. అండ్ ఆఫ్టర్ 16 to 25 ఇది కూడా మంచిగా ప్రివెంట్ చేస్తుంది. కానీ వన్స్ ఇఫ్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, అంటే మ్యారేజ్ అయ్యాక కూడా ఇవ్వచ్చా, సెక్షువల్ యాక్టివ్ ఉన్నా కానీ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. కానీ దాని పర్సెంటేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే మన బాడీలో వైరస్ ఎన్ని రోజులు ఉంటే అంత రిస్క్ పెరుగుతుంది. సో సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నా కానీ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి గైడ్లైన్స్ వచ్చాయంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో మదర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ షీ కెన్ టేక్ ద 0, 1 and 6 షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటి? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది దాని పొజిషన్ అంత సైజ్లో ఉంది, దాన్ని బట్టి దాని స్టేజెస్ ప్రకారం డివైడ్ చేస్తారు. స్టేజ్ 1, 2, 3 and 4. సో స్టేజ్ 1 and స్టేజ్ 2A వరకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. దీన్ని సర్జరీతో క్యూర్ చేయొచ్చు. సో సర్జరీ అయిపోయాక వాళ్ళు క్యాన్సర్ ఫ్రీ అవుతారు అండ్ వాళ్ళ లైఫ్ టైం కూడా పెరుగుతుంది. కానీ స్టేజ్ 2B నుంచి తర్వాత స్టేజెస్ అన్ని లేట్ స్టేజెస్ అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. సో దీనికి రేడియేషన్ ఈజ్ అ ట్రీట్మెంట్. సో ఆ రేడియేషన్ కూడా లోకల్ రేడియేషన్ కానీ ఆర్ అబ్డామినల్ రేడియేషన్ ప్రకారం దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సో సింపుల్ మెథడ్ ఓపీడీ ప్రొసీజర్లో ప్యాప్స్మియర్ చేయించుకోండి ఎవ్రీ 3 yearsకి ఒకసారి. అందరూ ఆడవాళ్ళు ఆఫ్టర్ 25 years ఆఫ్ ఏజ్, అంటే వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఆఫ్టర్ 25 years ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ మీ గైనకాలజీ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. అండ్ అందరూ కూడా 9 to 14 years ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ 14 years లైక్ 15 years ఏజ్ నుంచి కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, కానీ 3 doses ప్రకారం. సో వెరీ ఈజీ టు ప్రివెంట్ ఆల్సో. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్
శ్రావణ హెల్త్ టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.